బాధ, ఆవేశం, బెదిరింపు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటేమిటి, అనేక భావోద్వేగాలను నోబెల్ శాంతి బహుమతి మీద ప్రదర్శిస్తూ నెలల తరబడి ట్రంప్ చేసిన హంగామాని ప్రపంచమంతా చూసింది. నాకు నోబెల్ రాదేమో, నాకు మించిన అర్హులెవరున్నారు, నాకు నోబెల్ ఇవ్వకపోతే అమెరికాని అవమానించినట్లే, ఈ తరహా తెంపరి స్టేట్మెంట్స్ కూడా నాన్ స్టాప్గా ట్రంప్ పేలుస్తూనే వచ్చారు. కానీ చివరికి ఏమైంది? పీస్ ప్రైజ్ కలలన్నీ పీస్ పీస్ అయిపోయాయి. డొనాల్డ్ ట్రంప్ నోబెల్ ఆశలపై నార్వే నోబెల్ కమిటీ నీళ్లు జల్లింది. ప్రపంచ దేశాలన్నింటికీ వరుస షాక్స్ ఇస్తున్న ట్రంప్కే నార్వే నోబెల్ కమిటీ షాక్ ఇచ్చింది. వెనిజులా విపక్ష నేత మరియా కొరోనాని నోబెల్ ప్రైజ్ వరించింది. ఇంతకీ అసలు ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ మీద ఎందుకంత హోప్స్ పెట్టుకున్నారు? ఇక్కడితో ట్రంప్ సైలెంట్ అవుతారా, లేకుంటే ఈ ఎపిసోడ్లో ఇంకా ఊహించని మలుపులున్నాయా? దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కి పడే పేరది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అల్లాడిపోయే పర్సనాలిటీ అది. స్టాక్ మార్కెట్లు షేక్ అయ్యే డెసిషన్స్ ఆయనవి. అతనే డొనాల్డ్ ట్రంప్. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వేళ కూడా కాంట్రవర్సీల కేంద్రంగానే తన ఉనికిని చాటుకున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆ తెంపరితనం ఫ్లేవర్ మరింత పెరిగింది. తన మాటలు, నిర్ణయాలు, ఆదేశాలు, స్టేట్మెంట్స్ ఇలా ప్రతి దాంతో వివాదాలను రగులుస్తూ వస్తున్నారు ట్రంప్. అలాంటి ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ మీద కన్నేశారు. అది తనకెక్కడ దక్కకుండా పోతుందో అని తెగ ఇదైపోయారు. చివరకు జరిగింది అదే. లాస్ట్ మినిట్లో రష్యా మద్దతు ప్రకటించినా ప్రయోజనం లేకపోయింది. నోబెల్ శాంతి కోసం కలవరిస్తే మిగిలింది భ్రాంతి మాత్రమే. నోబెల్ శాంతి బహుమతి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటి. ప్రతి ఏడాది దాన్ని అందుకునేదెవరన్న అటెన్షన్ ప్రపంచమంతా నెలకొంటుంది. ఈసారి ఆ ఉత్కంఠ మరింత పెరిగింది. కాదు విపరీతంగా పెరిగింది. కారణం, నోబెల్ శాంతి బహుమతిపై డొనాల్డ్ ట్రంప్ మనసు పారేసుకోవడమే. రెండోసారి అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి నోబెల్ పీస్ ప్రైజ్ కేంద్రంగా ట్రంప్ తన అభిమతాన్ని చాటుతూనే ఉన్నారు. కాకపోతే ట్రంప్ స్టైలే కాస్త డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆయన నోబెల్ డ్రీమ్స్ కూడా తెంపరితనం ఫ్లేవర్లోనే ప్రపంచ ప్రజలకు కనిపిస్తూ వచ్చాయి. నోబెల్ శాంతి బహుమతికి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ట్రంప్ ఆరాటము, పీస్ ప్రైజ్ కోసం పోరాటము రెండూ పెరుగుతూ వచ్చాయి. తెంపరితనంతో కూడిన స్టేట్మెంట్స్ మరింత కలకలం రేపాయి. చివరికి జరిగిందేంటి? ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ ఆశల మీద నార్వే నోబెల్ కమిటీ నీళ్లు జల్లేసింది. నోబెల్ పీస్ ప్రైజ్ కేంద్రంగా ట్రంప్ గత 6 నెలలుగా తన స్టేట్మెంట్స్తో రచ్చరచ్చ చేస్తే, నార్వే నోబెల్ కమిటీ మాత్రం తమపై ఎవరి ప్రభావం ఉండదన్న విషయాన్ని హుందాగానే చాటుతూ చాలా ప్రశాంతంగా 2025 నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ని ప్రకటించింది. విన్నారుగా, 2025 నోబెల్ శాంతి బహుమతి విజేతగా వెనిజులా విపక్ష నేత మరియా కొరీనాని ప్రకటించింది నార్వే నోబెల్ కమిటీ. సెకండ్ల వ్యవధిలో ట్రంప్ నోబెల్ డ్రీమ్స్ కల్లలైపోయాయి. తాను శాంతిదూతనని, 7 యుద్ధాలను ఆపానని, 8వ యుద్ధం ఇజ్రాయిల్ గాజా ముగింపు దశలో ఉందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. దీనివల్ల జాతుల మధ్య స్నేహాన్ని పెంపొందించడం, అణు నిరాయుధీకరణకు కృషి, అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడం లాంటి కృషి చేశానని, కాబట్టే నోబెల్ శాంతి బహుమతికి అన్ని విధాలా అర్హుడినని చెప్పుకొస్తూనే ఉన్నారు ట్రంప్. మరోవైపు అమెరికా అధ్యక్ష భవనం ఇప్పటికే ఆయన్ని పీస్ ప్రెసిడెంట్గా ప్రకటించుకుంది. ఇంత జరిగినా నార్వే నోబెల్ కమిటీ మాత్రం వెనిజులా విపక్ష నేత మరియా కొరీనాకి పీస్ ప్రైజ్ ప్రకటించింది. సాధారణంగా అయితే నోబెల్ విజేతల ప్రకటన తర్వాత ఆ ఎపిసోడ్ ముగిసిపోవాలి. కానీ ఇక్కడ ఉన్నది ట్రంప్. దీంతో రాబోయే రోజుల్లో ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. మరియా కొరీనా మచాడో 1967 అక్టోబర్ 7న జన్మించారు. ఆమె సొంతంగా వెంటే వెనిజులా పేరుతో లిబరల్ పొలిటికల్ పార్టీని స్థాపించారు. 2010లో జాతీయ అసెంబ్లీకి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు సాధించి విజేతగా నిలిచిన అభ్యర్థిగా చరిత్ర సృష్టించారు. 2011లో తొలిసారి జాతీయ అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 మార్చిలో వెనిజులాలో తీవ్రస్థాయిలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో పనామాలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ సదస్సులో పాల్గొన్నారు. అక్కడ వెనిజులా పరిస్థితిని గురించి ప్రసంగించారు. ఇది స్వదేశంలో పాలకులకు ఆగ్రహం తెప్పించింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి ఆమెపై ఒత్తిడి రావడంతో మరో ఏడాది పదవీకాలం ఉండగానే మరియాను జాతీయ అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. అనంతరం ఆమెపై పలు కేసులు నమోదు చేశారు. 2023లో మళ్లీ రాజకీయాల్లోకి తిరిగొచ్చారు. ప్రతిపక్ష పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో 90% మెజారిటీ సాధించారు. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురోకు పోటీగా ఆమె అభ్యర్థిత్వం కూడా ఖరారైంది.
కానీ కేసులు ఇతరత్రా ఆరోపణలు చూపించి వెనెజులా సర్కార్ ఆమెపై 15 ఏళ్ల పాటు అనర్హత వేటు వేసింది. దీన్ని ఆ దేశ సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవలసి వచ్చింది. నాటి నుంచి ఆమె ప్రజా జీవితంలో కనిపించట్లేదు. కానీ సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలను చైతన్యపరిచేందుకు పోరాటం చేస్తూనే ఉన్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా చరిత్రలో నిలిచిపోవాలన్నది ట్రంప్కి ఎప్పట్నుంచో ఉన్న కోరిక. ఆ కోరికను ఆయన ఎన్నడూ దాచిపెట్టుకోలేదు కూడా. గతంలో నోబెల్ శాంతి బహుమతులు అందుకున్నవారు తనకంటే ఎందులో గొప్ప అనే భావనను కూడా వ్యక్తం చేయడానికి ట్రంప్ వెనకాడలేదు. అలానే ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ రావడాన్ని ట్రంప్ ఏమాత్రం హర్షించలేదు. ఒబామా ఏం చేశాడని నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చారంటూ బహిరంగంగానే విమర్శించారు. 2009లో ఒబామాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఏమీ చేయకపోయినా ఒబామాకు ఇచ్చారని, తాను 8 యుద్ధాలు ఆపినా తనకు నోబెల్ వస్తుందో రాదో తెలియడం లేదని నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటించే ముందు రోజే కామెంట్ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్ చేసే ముందు రోజు వరకు ట్రంప్ వివాదాస్పద కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తనకు నచ్చకున్నా, కోపం వచ్చినా ట్రంప్ ఏమనుకుంటే అది చేస్తారన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే నోబెల్ పీస్ ప్రైజ్ అనౌన్స్మెంట్ కి కొన్నాళ్ల ముందే నార్వే అప్రమత్తమైంది. నిజానికి నోబెల్ బహుమతి తనకే రావాలంటూ నార్వే ఆర్థిక మంత్రి జెన్స్ స్టోల్టన్బర్గ్ కి ట్రంప్ ఇంతకు ముందే ఫోన్ చేశారు. అయితే నోబెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ హార్ప్ వికిన్ మాత్రం తాము ఒత్తిళ్లకు తలొగ్గమని, పీస్ ప్రైజ్ సెలెక్షన్ కమిటీ పూర్తి స్వతంత్రంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే ట్రంప్ కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని ప్రపంచంలో మెజారిటీ దేశాలు మద్దతు ప్రకటించలేదు. అదే సమయంలో అటు అమెరికాలోనూ ట్రంప్ కి అనుకూలత లేదు. న్యూ వాషింగ్టన్ పోస్ట్ ఇప్సాస్ పోల్లో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడు కాదని 76% అమెరికన్లు అనుకుంటున్నారు. 22% ఆయనకు మద్దతిచ్చారు. రిపబ్లికన్లలోనే 49% మంది మద్దతివ్వగా మరో 49% మంది వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే బాధపడడం, ఆవేశపడడం లాంటి భావోద్వేగాలను నోబెల్ శాంతి బహుమతి చుట్టూ ప్రదర్శించిన ట్రంప్ చివరకు బ్లాక్మెయిల్ తరహా భావోద్వేగాన్ని కూడా వ్యక్తపరిచారు. నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వకుండా ఎవరో ఒక పుస్తక రచయితకి నోబెల్ శాంతి బహుమతి ఇస్తే అది అమెరికాకి తీవ్రమైన అవమానమే అంటూ వ్యాఖ్యానించారు. ఇలా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ ఎంత ప్రయత్నించినా, ఎంత తెంపరితనం చూపించినా చివరికి ఆ బహుమతి మరియా కొరీనా మచాడోని వరించింది. నోబెల్ అనౌన్స్ చేయక ముందే అవార్డ్ కమిటీ మీద మాటలు విసిరారు ట్రంప్. ఇప్పుడు 8 యుద్ధాలు ఆపానని చెప్తోన్నా తనని అవార్డ్ కమిటీ పక్కన పెట్టడాన్ని ట్రంప్ సహిస్తారా అన్న ప్రశ్న బలంగానే వినిపిస్తుంది. అలానే ఈ విషయంలో ట్రంప్ తన సహజ శైలిలో స్పందిస్తే ఆ పరిణామాలు ఎలా ఉంటాయన్న చర్చ కొత్త ఆందోళనలకు తెరతీస్తోంది. 8 యుద్ధాలు ఆపాను, నోబెల్ శాంతి బహుమతికి నన్ను మించిన అర్హులెవరన్నది ట్రంప్ వాదన. అయితే ఈ 10 నెలల్లో శాంతి మంత్రం జపించడమే కాదు, రణతంత్రం కూడా రచించారు ట్రంప్. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పట్టుకుని మీ పౌరులను అన్యాయంగా చంపేస్తున్నావని ఏ నోటితో అయితే నానా మాటలన్నారు, అదే నోటితో ఉక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించారు. శాంతి దూతగా తనను తాను ఆవిష్కరించుకోవడానికి ఉగ్రదేశం పాకిస్తాన్ని భుజానకెత్తుకున్నారు. ఇంతా చేసినా ట్రంప్ నోబెల్ డ్రీమ్ నెరవేరలేదు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీతగా తనను తాను చూసుకోవడానికి, యుద్ధాల నుంచి ప్రపంచాన్ని కాపాడిన శాంతి దూతగా తనను తాను విపరీతంగా ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు ట్రంప్. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే అంటూ ట్రంప్ చేసిన ప్రకటన ఆయన ఇమేజ్ని మరింత పలచన చేసింది. పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులకు నెలవు, ఉగ్ర సంస్థల పుట్టినిల్లు, ఎన్నో టెర్రరిస్ట్ గ్రూప్స్, ఎందరో నరరూప రాక్షసుల్లాంటి ఉగ్రవాద నాయకులు, అందరికీ ఆశ్రయం పాకిస్తానే. ఇది జగమెరిగిన సత్యం. అందుకే పహల్గామ్ ఉగ్రదాడికి మాకు ఎలాంటి సంబంధం లేదని, పాకిస్తాన్ ఎంత మొసలి కన్నీరు కార్చినా అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రదేశానికి ఎలాంటి మద్దతు లభించలేదు. కశ్మీర్లో అశాంతిని రేకెత్తించడానికి, కశ్మీర్లో టూరిజంను దెబ్బతీయడానికి మాత్రమే పాకిస్తాన్ ఈ ఉగ్రదాడిని ప్లాన్ చేయలేదు. వీటితో పాటు మరొకటి కూడా జరగాలన్న కుట్రతోనే పహల్గామ్ ఉగ్రదాడిని పాకిస్తాన్ పాలకులు ప్లాన్ చేశారు. పాకిస్తాన్ ప్రజల్లో తగ్గుతోన్న తమ పరపతిని పెంచుకోవడానికి, దేశంలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తగ్గించడానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ చేసిన కుట్రే పహల్గామ్ దాడి. పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడికి భారత్ ప్రతిదాడితో సమాధానం చెప్పి ఊరుకోలేదు. పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటుగా పాకిస్తాన్లోనూ ఉన్న ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. యుద్ధమే మొదలుపెట్టింది.
ఆపరేషన్ సింధూర్ ధాటికి పాకిస్తాన్ కాళ్లబేరానికొచ్చింది. కాల్పుల విరమణకు ముందుకొచ్చింది కాబట్టి భారత్ సీజ్ ఫైర్ కి అంగీకరించింది. అంతలోనే భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపినట్టు ట్రంప్ ప్రకటించేశారు. ఆ తర్వాత అణుయుద్ధాన్ని ఆపిన ఘనత నాదే అని ప్రకటించేసుకున్నారు. ఆ పైన వాణిజ్యం కోణంలో ఇరు దేశాలను బెదిరించి మరీ అణుయుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు. పాకిస్తాన్తో కాల్పుల విరమణ వెనుక ట్రంప్ ప్రమేయం ఎంతమాత్రం లేదని భారత్ అప్పుడే తేల్చి చెప్పింది. మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించే ప్రసక్తే లేదని భారత్ స్పష్టంగా వెల్లడించింది. నోబెల్ శాంతి బహుమతికి నన్ను మించిన అర్హుడు ఎవరున్నారని ప్రశ్నిస్తున్న ట్రంప్ అందుకు చాలా కారణాలు చూపిస్తూ వచ్చారు. కాంగో, రువాండా మధ్య రక్తపాతానికి ముగింపు పలికేలా ఒప్పందం కుదిర్చిన, సెర్బియా, కొసావో యుద్ధాన్ని నిలువరించడంతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా మధ్య ఉద్రిక్తతలు చల్లారేందుకు కృషి చేసినా తనకు నోబెల్ ఇవ్వరంటూ నిర్వేదం బయటపెట్టారు. ఇక ముష్కర దేశం పాకిస్తాన్ సైన్యాధిపతి మునీర్ చేత శాంతి దూతగా పొగిడించుకున్నారు. దారుణమైన విషయం ఏంటంటే ట్రంప్ కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని పాకిస్తాన్ అధికారికంగా నామినేట్ చేయడం. మరింత దారుణమైన విషయం ఏంటంటే ట్రంప్ పేరుని నోబెల్ కి పాకిస్తాన్ నామినేట్ చేసిన జూన్ 21వ తేదీనే ఇరాన్ అణుస్థావరాల మీద అమెరికా దాడులు చేయడం. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ తన నోబెల్ డ్రీమ్స్ పై తానే స్వయంగా నీళ్లు చల్లుకున్న ఎపిసోడ్లు చాలానే ఉన్నాయని చెప్పొచ్చు. వీటన్నింటి ఫలితంగానే నార్వే నోబెల్ కమిటీ 2025 నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ పేరును పక్కన పెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్పుకుంటోన్న వేళ రష్యా, యుక్రెయిన్ యుద్ధం వైపు వేలు చూపిస్తున్నారు పరిశీలకులు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు తీసుకున్న నెల రోజులకే జెలెన్స్కీ అమెరికాలో పర్యటించారు. వైట్ హౌస్తో ట్రంప్తో సమావేశమయ్యారు. ఈ భేటీతో యుద్ధం ఒక ముగింపుకు వస్తుందని అంతా భావించారు. కానీ వైట్ హౌస్ చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా ప్రపంచ మీడియా సమక్షంలో ఓవల్ ఆఫీస్లో అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులతో వాగ్వాదానికి దిగారు జెలెన్స్కీ. వినయంగా ఉంటూనే తగ్గేదేలే అన్నట్టుగా వ్యవహరించిన జెలెన్స్కీ వరల్డ్ వైడ్ అందరి అటెన్షన్ ని గెయిన్ చేశారు. తమ డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకుండా యుద్ధం ముగిస్తే అది శాంతి ఎలా అవుతుందని జెలెన్స్కీ ఆ భేటీలో గట్టిగా అభ్యంతరం చెప్పారు. ఆ భేటీలో మూడో ప్రపంచ యుద్ధంతో ఆటలాడుకుంటున్నారని జెలెన్స్కీ మీద ఒక రేంజ్లో ట్రంప్ ఫైర్ అయ్యారు. రష్యా షరతులన్నింటికీ అంగీకారం తెలిపి యుద్ధాన్ని ముగించడం మినహా జెలెన్స్కీకి మరో మార్గం లేదన్నారు ట్రంప్. ఆ తర్వాత యుక్రెయిన్లో ఖనిజ సంపద తరలించుకుపోవడానికి జెలెన్స్కీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రష్యా మీదే యుద్ధం ఖాయమన్నారు. పుతిన్తో గ్యాప్ రావడంతో యుక్రెయిన్కి ఆయుధాలు సరఫరా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అమెరికా దగ్గర ఉన్న అత్యంత ఆధునిక ఆయుధాలు అందిస్తున్నట్టు ప్రకటించేశారు. పుతిన్ యుద్ధాన్ని ఆపాలనుకోవడం లేదని, అందుకే తాము యుక్రెయిన్కి ఆయుధాలు ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ శాంతి మంత్రం పఠిస్తూ అమెరికా అధ్యక్ష పదవి హుందాతనంతో ఒక ఆట ఆడుకున్నారు. వీటన్నింటి ప్రభావం ఫలితమే ట్రంప్ నోబెల్ ఆశలు అడియాసలవడం. ఆయుధాలతో యుద్ధాలు చేయడం ఎప్పటినుంచో చూస్తున్నాం. ఆ తర్వాత టెక్నాలజీతోనూ యుద్ధాలు జరుగుతున్నాయి. కానీ సుంకాలతో యుద్ధాలు చేయవచ్చని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను షేక్ చేయవచ్చని నిరూపించిన వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. నిజానికి ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా దాని వెనుక అమెరికా ఉంటుంది. ఆ యుద్ధం వెనుక అమెరికా ప్రయోజనాలు ఉంటాయి, అమెరికా స్వార్థం ఉంటుంది. యుద్ధాలను రాజేయడంలో, యుద్ధ జ్వాలల నుంచి చలి కాచుకోవడంలో అమెరికా అధ్యక్షులందరిది ఒకటే శైలి. అయితే ట్రంప్ మాత్రం యుద్ధకాంక్షని ఆ స్థాయిలో ఎన్నడూ ప్రదర్శించలేదు. ఇది నిజం. పైగా ట్రంప్ చొరవతోనే ఇప్పుడు గాజా కేంద్రంగా శాంతి సుమాలు వికసిస్తున్నాయి. రాబోయే రోజుల్లో గాజాలో శాంతి వెల్లివిరిసేట్టు చేయడంతోనే తన నోబెల్ పీస్ ప్రైజ్ కలని ట్రంప్ సాకారం చేసుకుంటారా? టారిఫ్ వార్తో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ట్రంప్ తాను 7 యుద్ధాలు ఆపానని, 8వ యుద్ధం కూడా ఆగిపోతోందని, ఆ ప్రక్రియ చివరి దశలో ఉందని ఇజ్రాయిల్, గాజా వైపు వేలు చూపిస్తున్నారు. అసలు అమెరికా ఇజ్రాయిల్కి ఏ స్థాయిలో అండగా నిలుస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ట్రంప్ అయితే అంతకు మించి అన్నట్టుగా వ్యవహరిస్తూ వచ్చారు. గాజాని ఇజ్రాయెల్ శ్మశానంగా మార్చేస్తోన్న వేళ ట్రంప్ వారించే ప్రయత్నం చేయలేదు. పైగా గాజాని శ్మశానంగా మార్చేసిన తర్వాత గాజా పునర్నిర్మాణం పేరుతో అక్కడున్న 20 లక్షల మంది పాలస్తీనియన్లను ఈజిప్ట్, జోర్డాన్ తరలించాలని, గాజాను ఒక పెద్ద రియల్ ఎస్టేట్ సైట్ గా భావిస్తున్నానని కొన్నాళ్ల క్రితం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. అయితే ఇప్పుడు అదే ట్రంప్ ఇజ్రాయిల్ కి, హమాస్ కి మధ్య సంధి కుదిరిందని, పాలస్తీనాలో శాంతి స్థాపన జరుగుతుందని చెప్తున్నారు.
ఒకవేళ అదే గనక జరిగితే 2026 నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ చేసే ప్రయత్నాల్లో గాజా పునర్నిర్మాణం దిశగా ఆయన చూపించే చిత్తశుద్ధి అత్యంత కీలకంగా మారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారమే 67,183 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరో 169,841 మంది గాయాల పాలయ్యారు. వైద్య సిబ్బంది, పాత్రికేయులన్న విచక్షణ లేకపోగా చాలా సందర్భాల్లో వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్ సైన్యాలు హతమార్చడం ఆధునిక చరిత్రలో కనీవినీ ఎరుగనిది. గాజా నగరం శ్మశానంగా మారిపోయింది, శిథిల నగరంగా తయారైంది. అయితే ఇప్పుడు ట్రంప్ ప్రకటించిన 20 సూత్రాల శాంతి ప్రణాళికలో మొదటి దశను ఇటు ఇజ్రాయిల్ అటు హమాస్ అంగీకరించాయి. దీంతో 2 ఏళ్లుగా జరుగుతోన్న యుద్ధానికి ముగింపు వచ్చినట్టే అని చెప్పొచ్చు. నిజానికి నోబెల్ పీస్ ప్రైజ్ లక్ష్యంగానే 4 రోజుల్లో ఇరు వర్గాలు శాంతి ఒప్పందం చేసుకోవాలని వైట్ హౌస్ ఒత్తిడి చేస్తూ వచ్చిందన్న వాదన ఉంది. ట్రంప్ లక్ష్యం ఏదైనా సరే గాజాలో శాంతి స్థాపన అన్నది ప్రపంచమంతా హర్షించే అంశమే. ట్రంప్ ఊహించినట్టుగా నోబెల్ శాంతి బహుమతి ఆయన్ని వరించలేదు. దాదాపు యుద్ధం ప్రకటించినంతగా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ చేయాల్సిందంతా చేశారు. ఇక ఆయన లక్ష్యం 2026 నోబెల్ పీస్ ప్రైజ్. ఆ క్రమంలో తాను ఎన్నో యుద్ధాలు ఆపానని ప్రచారం చేయడంపై దృష్టి పెట్టకుండా నిజంగా యుద్ధ జ్వాలలను చల్లార్చడం మీద ట్రంప్ ఫోకస్ పెట్టాలి. అమెరికా అధ్యక్షుడి స్థాయిలో శాంతి స్థాపన దిశగా చిత్తశుద్ధి ప్రదర్శిస్తే ఆ ఫలితాలు ప్రపంచ గతినే మార్చేస్తాయి. అందుకే ఇప్పుడు ట్రంప్ తన నోబెల్ శాంతి బహుమతి లక్ష్యాన్ని అందుకోవడానికి గాజా నుంచి ఆ చిత్తశుద్ధిని ప్రదర్శించాల్సి ఉంటుంది. నోబెల్ పీస్ ప్రైజ్ కి మరియా కొరీనాని ఎంపిక చేయడంపై వైట్ హౌస్ స్పందించింది. నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యమిచ్చిందని వైట్ హౌస్ పేర్కొంది. మరోవైపు ట్రంప్ మద్దతుదారులు నోబెల్ కమిటీపై విమర్శలు మొదలుపెట్టారు. నిజానికి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కల ఇప్పటిది కాదు. తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలోనే ఆయన నోబెల్ మీద మనసు పారేసుకున్నారు. రెండోసారి వైట్ హౌస్ లోకి వచ్చాక అటు తెంపరితనంతో పాటుగా నోబెల్ మీద ప్రేమ పెరిగిపోయింది. నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంతో ట్రంప్ తనదైన శైలిలో స్పందించి అటు నార్వేకి కొత్త తలనొప్పులు సృష్టిస్తారా, లేకపోతే శాంతి స్థాపన కోసం మరింత చిత్తశుద్ధిగా కృషి చేసి అటు నోబెల్ శాంతి బహుమతిని ప్రపంచ ప్రజల మనసులను గెలుచుకుంటారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.